ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం ఒరే కుమార్, వాట్సాప్ లో వీడియో చూడు. చూడమంటున్నాను కదా, ఒకసారి చూడు. ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం చూడమంటున్నావు? ఒరే చూడరా. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేనని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే జాగ్రత్తగా ఉండు అని చివరికి నాకే ఫిట్టింగ్ పెట్టాడే. స్టెప్నీనా ఆప్షన్ ఉంచుకోవడానికి? రే బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఇది ఎవరికి చూపించుకో. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పక్కరా ఏమైంది? ఏం లేదు, వీడియో గేమ్స్. ఈ ప్రియా, ఈ వీడియో చూడు. పెళ్ళయ్యాక చూస్తాను. ముందు చూడవే. ఇప్పుడెలా చూడమని చెప్తున్నాను కదా, పట్టుకో చూడవే. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేనని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే నన్ను చేసుకుంటావా? హే నేనేమైనా స్టెప్నీనా ఆప్షన్ ఉంచుకోవడానికి? రే బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఈ లోకంలో తలాంటి సెల్ఫిష్ అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు నాన్సీ. నాకు తను అసలు నచ్చలేదు నాన్సీ. నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయబోతున్నాను. భజంత్రేయులు ఓం భజంత్రేయులు ఏమింది ప్రియా? పెళ్ళైతేనే కదా డివోర్స్. పెళ్లి కాకపోతే ప్రియా, వీడియో అంతా గ్రాఫిక్స్. పెళ్లి క్యాన్సిల్ కుమార్. ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. యు ఆర్ సచ్ ఎ లూజర్ కుమార్. ఏంట్రా ఇదంతా? తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. గూండాస్ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని తీవ్రంగా పరిగణించి నాకొక మంచి పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను. మేడం, ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అయిపోయాను. ఎవర్రా వాడు? నన్నెందుకు ఇలా బజార్కి ఇచ్చారు? నేనేం తప్పు చేశానురా? ఆర్సీ బుక్ లేదు, లైసెన్స్ లేదు, తల దువ్వలేదు, గోళ్లు కట్ చేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదని టార్చర్ పెట్టారా? సరుకు తీసుకొచ్చారు, గౌరవంగా లంచం అడిగాను. అందరూ చేసేది కదరా నేను చేశాను. నన్ను ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టారు చూడు. సార్, మీరు పాండిచేరిలో ఆ వైట్ లైట్ తో డాన్స్ చేసిన వీడియోని నా ఫ్రెండ్ ని నా వాట్సాప్ కి పంపన్నాను సార్. కానీ వాడు వాట్సాప్ గ్రూప్ కి పంపాడు. వాట్సాప్ గ్రూపా? ఎంతమంది ఉన్నారు? 256 మంది ఉన్నారు సార్. అంతకు మించి చేర్చుకోరు సార్. 256 మంది? చూడవయ్యా నా పెళ్ళాన్ని. రేపు జెమిని టీవీ, ఈటీవీ, జీటీవీ అన్ని ఛానల్స్ లోను కోట్లు వేసుకొని రౌండ్ గా కూర్చొని కాకి మన్మధుడు నాట్య మయూరుతో డాన్స్ అని కడిగి పారేస్తారయ్యా. రే, నేను శపిస్తున్నాన్రా, నీకు ఈ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుంది. సార్, ఆల్రెడీ ఆగిపోయింది సార్. పొద్దున నేను ఆడిన వన్ డే మ్యాచ్ ని కూడా నన్ను అడగకుండా అదే వాట్సాప్ గ్రూప్ లో పంపాడు సార్ వాడు. నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? ఎవడ్రా వాడు? ఎక్కడున్నాడ్రా? వాడి కోసమే సార్ వెతుకుతున్నాను. ముందు క్యాటరింగ్ మార్చరా. మందు కొట్టడానికి సైడ్ కారం ముందు అడిగితే లేదంటున్నాడు. బాదుషా అడిగితే అది లేదంటున్నాడు. నీ ఫ్రెండ్ ఏదడిగినా లేదని ఆ క్యాటరింగ్ నీకు అవసరమారా? నువ్వు చెప్పరా తమ్ముడు. రే, మణిమోహన్ లో ఉన్నారా? మణిమోహన్, నువ్వెప్పుడు రావచ్చా? ఏ ప్రోయికి ఇక్కడికి వచ్చావు? సరే, కాసేపు ఆగు. ఒకే ఒక కటింగ్ మిగిలింది. అది తాగేసి ఆలుమా డోలుమానా లేదా జింగిరమని ఏదో ఒకటి తాకు. పట్టుకో. రే, నువ్వు పట్టుకోరా మావా. ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. స్పీకర్ లో మాట్లాడు. రే మావా, ఎప్పుడో 4th రౌండ్ లోకి వచ్చాం. ఏలో డిస్టర్బ్ చేస్తావేట? అది కాదు మావా. నీ పెళ్లికి రాను, నువ్వు సార్ కొంచెం ఉండండి. రే మావా, ఆ మణిమోహన్ బ్లాక్ మెయిల్ చేయడానికి మనం ఒక వీడియో తీసాం కదా. సూపర్ గా ఉంటుంది. నాకు ఎప్పుడు మూడొచ్చినా అదే చూస్తూ ఉంటాను. అవన్నీ నాకు వాట్సాప్ లో పంపించి నీ ఫోన్ లో డిలీట్ చేసాం. రే, ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఏమే వీడియోలు తీసావో అవన్నీ నా ఫోన్ కు పంపుతున్నావు, నీ ఫోన్ లో డిలీట్ చేస్తున్నావు. ఓకేనా? పంపిస్తాను. ఓకే. వాడు పంపిస్తాడా? సార్, పంపుతాడు సార్. ఇప్పుడే వస్తాయి సార్. ఏం లేదు, మత్తులో మర్చిపోయాడంటే. సార్ చూడండి. ఏటివు? డిలీట్. దేవుడా. సార్ టెన్షన్ అవ్వద్దు సార్.
నాకు పెళ్లి కదా ముహూర్తానికి టైం అయి ఉంటుంది, అందుకే పిలుస్తున్నారు సార్. సార్ ధైర్యం అంటే భయపడినట్టు యాక్ట్ చేయడం సార్. చెప్పరా చెప్పు. అంతా నీ టైం రా, వెళ్ళి డోర్ తీయి. ప్రియా రా రా రా. లోపల రా. సార్తో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదు. చివరికి పెళ్లి గురించి మర్చిపోయాను. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్ యు నో. థ్యాంక్ యూ. నువ్వేంటి అలా చూస్తున్నావు? నాకు మీసం లేదరా, దాని దేవుడు పెట్టుకుంటా పోయే. చిన్నప్పటి నుంచి నాకు మీసం అంటే దానికి ఎంత ఇష్టమో. మేడం నమస్కారం మేడం. సార్ మీ గురించి గొప్పగా చెప్తున్నారు మేడం కదా సార్. కాదు, కొన్ని టిప్స్ ఇస్తున్నాను. అవును, నీకేమైంది? ఒంట్లో బాగాలేదా? ఏమయ్యా, ఇంట్లో ఇంత అందమైన పెళ్ళ ఉంటే నీకు కీప్ కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోందిరా? మణి, నువ్వు గెటప్ పెట్టుకోవడమే తప్పు, అందులోనూ నీకు ఆ తెల్లదాంతో డాన్స్ అవుట్ కావాల్సి వచ్చిందా? నీలా చదువుకుంటారా? నాశనం అయిపోతావురా. ఏంట్రా చూస్తున్నావు? ఇక్కడ ఎవరైనా షూటింగ్ జరుగుతోందా? నన్ను కాపాడరా. ఆగండి సార్. హలో మేడం మేడం, పోలీస్ భార్య అయితే పోలీసులు కొడతారా మీరు? అలా అడగరా. ఆయన్ని కాదురా, నిన్ను కూడా కొడతాను. చూడు. ఏంటా దొంగ చూపులు? రా బయటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. చచ్చావు నా చేతిలో. ఊరందరి ముందు నీ పరువు తీయకపోతే నేను రారా. రా. ఏంటమ్మా ఇది? తంబి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వెంటనే వెళ్ళి మా సార్ని గారు. ఏమయ్యా, ఇలా ఎంతమంది బయలుదేరారు? ఎవరయ్యా మీ సారు? హౌవే వండర్ వాట్ యు ఆర్. అక్కడ ఉన్నాడు సూరు మా సారు. సార్ బిల్డప్ అయి పుడిచింది, మీరు తిరగచ్చు. షర్ట్ బటన్ వేసుకోకుండా ఎయిర్పోర్ట్ లోకి వచ్చినందుకు, గెడ్డంతో ఫ్లైట్ ఎక్కడానికి ట్రై చేసినందుకు, ఏజ్ అటెండ్ చేయకుండా అబ్రాడ్ కి జాబ్ కు వెళ్లాలనుకోవడం, ఇలా 18 సెక్షన్లలో 36 కేసులు వేసి నీ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, నీ రేషన్ కార్డ్, నీ ఇంట్లో పాల్ కార్డ్, నీ స్కూల్ ఐడి కార్డ్, రిపోర్ట్ కార్డ్ అన్నిటినీ కూడా బ్లాక్ చేసేస్తున్నా. సార్ నిన్ను అరెస్ట్ చేస్తారని ఇంగ్లీష్ లో చెప్తున్నారు. హలో, ఐ నో ఇంగ్లీష్. యూ బోట్ టాకింగ్ రబీష్ రబీష్ రబీష్. ఐ కీప్ సైలెంట్ సైలెంట్ సైలెంట్. హే, హూ ఆర్ యు మ్యాన్? కార్తిక్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, తమిళనాడు. ఏంటే కార్తిక్ కుమారా? నీ పేరు అసలు పోలీసు ఫీల్ లేదమ్మా? ఏ సేదుపతి, అన్బు సెల్వం, పన్నీర్ సెల్వం, ఆరుసామి వీళ్లే పోలీసులుగా ఉండాలా? నాలాగా కార్తీక్, రమేష్, సురేష్, రాజేష్ వీళ్ళంతా పోలీసులుగా ఉండకూడదా? ఏందబ్బా ఇది, అన్యాయంగా ఉందా? సార్ పేరు వదిలేండి సార్. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులాగా లేరు సార్. నిన్ను చూస్తే మాత్రం పెట్టలా ఉన్నావు. పశుపతి, బ్యాగ్ చెక్ చేయి, సరుగుబాట్లు ఏమైనా ఉందేమో బాగా చూడు. సార్ నేను మాలేసుకున్నాను, అలాంటి ముట్టుకోకూడదు. మాల తీసిన తర్వాత చెప్తా. ఈ ఎల్కేజీ పిల్లాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పడం? ఇలా చూడు, షార్ప్ గా మీసాలు కట్ చేసుకుని మీసాలు తిప్పుకుంటూ ఆమ్సే లేకపోయినా ఆమ్సే ఉన్నట్టు నడిచేవాడే పోలీసా? వద్దు, ఆ డైలాగ్ నన్ను కూడా చెప్పనే. సార్ 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 సారీ సార్, ఏదైనా మాట్లాడి తీర్చుకుందా? ఏంది మాట్లాడి తీర్చుకుందాం అంటావు? ఇదేమన్నా పంచాయతా? పశుపతి సార్ సెమ్ము తెచ్చిపుడుతున్నా. నువ్వు దానికే కరెక్ట్ సార్. ఏంటి? అయ్యయ్యో, ఆ టైపా నువ్వు? లేదు లేదు తంబి, ఇది మంచిది కాదప్ప. మన దేశంలో నాట్ అలౌడ్. సాము శరణం. సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? చెప్పండి సార్. 50 సవర్ల బంగారం, 25 లక్షల క్యాష్, అలాగే పెళ్లి కొడుకు ఒక ఆడి కార్. పెళ్లి ఖర్చు నీదే. ఏమయ్యా, మీరంతా ఏమనుకుంటున్నారయ్యా? ఇద్దరు చిరోపక్క చేరి నన్ను వాయించేస్తున్నారు. నాకు అమ్మాయితోనే కాకుండా చివరికి ఈ పోలీసుతో కూడా పెద్ద గొడవ అయిపోయింది. ఎక్కడికి? ఏం కాలేదు. ఈ పైకప్ ఉందే, అది ఎన్నిసార్లు నేనే చెప్పాలి? నువ్వు చెప్పు పశుపతి. చెన్నై విమానాశ్రయం పైకప్ ఊడి పుడిసింది, ఒకరికి గాయం. ఒకళ్ళు నేనేరా మామ. నమస్తే. సరే మామ, ఒక క్వార్టర్ వేద్దామా? వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వీడేమో వర్జిన్ బాయ్స్ గ్రూప్. నీ ప్రాబ్లం ఏంట్రా? నన్ను ప్రశాంతంగా బతకనివ్వా? చెప్పరా. బ్రదర్ కామ్ డౌన్. ఎలా మీరు బాలాజీకి ఫ్రెండ్, అలాగే నేను వాడి ఫ్రెండ్ని. వాడే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనివ్వకుండా స్టాప్ చేయమని చెప్పాడు. రే, నువ్వు ఎప్పుడు చేస్తావురా? నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలరా? నువ్వు ఫారెన్ కి వెళ్తున్నావు నాన్సీకి చెప్పాను. అన్ని వదిలేసి నీ కోసం వచ్చేసిందిరా. ఏమంటున్నావురా? నాన్సీ నా కోసం వచ్చేసిందా? మ్యూజిక్ వినిపిస్తుంది, ఎక్కడి నుంచి చెప్పా? నాన్సీ బ్రదర్, మీరు ఐ లవ్ యూ చెప్పుకొని కౌగులించుకొని కిస్సులు అవి పెట్టుకోండి. మేము వెళ్ళి సెల్ఫీ స్టిక్ తీసుకొస్తాం. రారా బావా. మాలేసుకుని అలా చూడకూడదు, రండి. ఓ సారీ అప్ప. మనకంటే హైటెక్ గా ఉన్నవారు మన
మనల్ని వదిలేస్తారు. మనకంటే లోకల్ గా ఉన్న వారిని మనం వదిలేస్తాం. మన హైట్, వెయిట్, రేంజ్ కి తగ్గట్టు ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేసుకుని వాడికి ఏ మర్దలు గర్ల్ ఫ్రెండ్ చిపోవే చిపోవే చిపరా. నువ్వు నీ రేంజ్ కి పాచి పనులే చేసుకోవాలి. నీ రేంజ్ కి లోకల్ ట్రైన్ లో పల్లీలు అమ్ముకోవాలి. ఏచి వచ్చి హగ్గించుకో. నువ్వు వచ్చి హగ్గించుకోరా. ఏచి వచ్చి హగ్గించుకో. నువ్వు వచ్చి హగ్గించుకోరా. ఇదేరా నా సెల్ఫీ స్టిక్ లో ఫస్ట్ సెల్ఫీ. ఇదేంట్రా వీళ్ళు ఇలా ఉంటే ఎలా సెల్ఫీ ఈ పొలాలాగితే తీయచ్చు. అందరూ సెల్ఫీ తీసుకుందాం. ఏదో తగ్గినట్టుగా ఉంది. మధ్యలో ప్రియ ఉంటే భలే ఉంటుంది కదా నాన్సీ.